నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నీ కుమార్ దామిరా ముందు హెడ్లైన్ చూద్దాం ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ప్రభుత్వం ఆన్ చేయాలి లేకపోతే 50,000 మంది రైతులతో మేమే ప్రారంభిస్తామన్న కేటీఆర్ రాజకీయాల కోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చిన్న సమస్యను చూపి ప్రాజెక్టును బద్నాం చేస్తున్నారన్న కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించిన కేటీఆర్ నేతలు ఎత్తిపోతలకు మోటార్లు సిద్ధంగా ఉన్నాయన్న ఇంజనీర్లు మేడిగడ్డలో కేటీఆర్ బృందం పర్యటన కాంగ్రెస్ కుట్రలను ప్రజల ముందు పెడుతున్న బీఆర్ఎస్ 7 నెలల వడ్డీ చెల్లించాకే రుణమాఫీ అంటున్న బ్యాంకర్లు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్న హరీష్ రావు ఉగ్రవాదం ప్రచ్ఛన్న యుద్ధంతోనే పాకిస్తాన్ సహజీవనం శత్రువుకు బలమైన సమాధానం ఇస్తామన్న ప్రధాని భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు 1200 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ డీటెయిల్ చూస్తే ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలతో పలు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి కుండపోత వానల నేపథ్యంలో 9 రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది ఐఎండీ యూపీ ఉత్తరాఖండ్ మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ గోవా పంజాబ్ హర్యానా రాజస్థాన్లను అప్రమత్తం చేసింది ఇటు జార్ఖండ్ బీహార్ కర్ణాటక ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది हाँ तो बस तो ठीक है फिर वो अपॉइंटमेंट दे दे భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కుండపోత వర్షాలకు తోడు మెరుపు వరదలు సంభవించడంతో మనాలి ఉలిక్కిపడింది అంజనీ మహాదేవ్ కాల్వ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి మనాలిని ముంచెత్తింది వరదల దాటికి పలు ఇండ్లు కొట్టుకుపోయాయి భీకర వరదలతో మనాలి వాసులు ఇండ్లు ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకున్నారు ఇటు కొండ చర్యలు విరిగిపడి మనాలి లేహ్ జాతీయ రహదారి మూతపడింది పల్చాన్ రూడా కులాంగ్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఇక రోహ్తాంగ్ పాస్ నుంచి లాహౌల్ వరకు ట్రాఫిక్ స్తంభించింది ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉత్తరప్రదేశ్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు కుండపోత వర్షాలు వరదలతో రాష్ట్రంలో ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది వర్షాల ధాటికి 20 జిల్లాలోని వేల గ్రామాలు నీట మునిగాయి అయితే మరో 3 రోజుల పాటు యూపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ భారీ వర్షాల దృష్ట్యా ముజఫర్నగర్ మీరట్ ఎటాఫ్పూర్ తుండ్లా ఆగ్రా నగీనా లలిత్పూర్ బిజ్నోర్ ఫతేహాబాద్ బులాంద్ షాహర్ బందా ఫరూఖాబాద్లకు ఎల్లో అలర్టు ప్రకటించింది ఇటు వర్ష బీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు యూపీ సీఎం యోగి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో రాత్రి ఫకర్పూర్ లక్ష్మీనగర్ మయూర్ విహార్ పండిత్ పంత్ జనపథ్ మలాయ్ మందిర్ సర్దార్ పటేల్ మార్గ్ సహా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి వర్షాలు వరదలతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా మోకాల లోతు నీళ్లు కనిపిస్తుండడంతో ప్రయాణికులు చుక్కలు చూస్తున్నారు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలకు ద్వారకాలో
ఓ ఆసుపత్రి గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే 3 రోజుల పాటు ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉందంటున్న ఐఎండీ యెల్లో అలర్ట్ కంటిన్యూ చేసింది. భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది. దక్షిణ గుజరాత్, సౌరాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో రాజ్కోట్, సూరత్, గిరిసోమనాథ్, అహ్మదాబాద్, బుజ్వాపి, భరూచ్, వల్సద్, జనగఢ్ జిల్లాలు నీటమునిగాయి. వర్షాలు, వరదలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదల తాటికి కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. రికార్డు స్థాయి వర్షాలతో రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాద మించి ప్రవహిస్తున్నాయి. ఇక వరదలు తీవ్రతతో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ ప్రకటించింది పటేల్ సర్కార్. అయితే మరో 4 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాల దృష్ట్యా గుజరాత్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కుండపోత వర్షాలతో ముంబై అతలాకుతలమవుతుంది. వర్షాలు, వరదలతో దేశ ఆర్థిక రాజధానిలో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలు, వరదలకు చెంబూరా, కలీనా, సాయన్, అంధేరి, వెస్ట్ ములంద్, విహార్ లేక్ సహా లోతట్టు ప్రాంతాలన్నీ కాలువల్లా మారాయి. కుంభవృష్టి వానలతో పూణే అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలకు నగరంలో 5గురు మృతి చెందారు. వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడింది. దీంతో ఎయిర్లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమాన సమయాల్లో మార్పులు ఉంటాయని, ఎయిర్పోర్ట్కు వచ్చే ముందు ప్రయాణికులు ఓసారి ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని స్పైస్జెట్, ఇండిగో సంస్థ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా ముంబై, పూణే, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. 25వ కార్గిల్ దివాస్ను పురస్కరించుకుని ద్రాస్ యుద్ధ వీరుల స్మారకాన్ని సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు అంజలి ఘటించారు. పాకిస్తాన్ సేవలను తరిమికొట్టిన యుద్ధ వీరుల సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం షిమ్కులా టన్నెల్ ప్రాజెక్టును ప్రారంభించారు మోడీ. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది భారత సైన్యం. ముష్కరుల ఆగడాలను అరికట్టేందుకు జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టింది. 55 మంది అగ్ర టెర్రరిస్టుల కోసం ఆపరేషన్ సర్ఫ్ వినాశ్ 2.0ను ప్రారంభించింది. దేశంలోని ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపడుతోంది. కీలక ఉగ్రవాదులను హతమార్చి వారికి సహకరించే నెట్వర్క్ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమంటున్నారు అధికారులు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ యూపీలోని సుల్తాన్పూర్ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. లక్నో ఎయిర్పోర్ట్ నుంచి సుల్తాన్పూర్ వచ్చిన ఆయన నేరుగా కోర్టుకొచ్చారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2018లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే రాహుల్ గాంధీని వేధించేందుకే బీజేపీ అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి జబ్బు చేసింది. సమస్యలు పెరిగి పేషెంట్ల సేవల్లో కోత పడుతోంది. గంటల కొద్దీ క్యూలో నిలబడి ఓపీ చిట్టి రాయించుకున్నా రోగులను పట్టించుకోలేనంత నిర్లక్ష్యం ముదిరిపోయింది. అసలే విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.
ఓపీ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అయినా డాక్టర్లు మాత్రం మారడం లేదు. రోగులకు సరిపడా డాక్టర్లు కూడా లేరు. ఉన్నవారు పెద్దగా పట్టించుకోరు. అత్యవసర పరిస్థితుల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ దొరకడం కూడా అతి కష్టంగా మారింది. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచాల్సిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి అనారోగ్యం బారిన పడి అవస్థలు పడుతోంది. ఒకప్పుడు అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రంలోనూ ఉత్తమ వైద్య సేవలందించి ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి జబ్బు చేసింది. రోగుల సంఖ్యకు సరిపడా డాక్టర్లు లేకపోవడంతో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదు. సీనియర్ వైద్య నిపుణుల బాధ్యత రాహిత్యంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటు వేసిన పేషెంట్కు చికిత్స అందించకుండా ముచ్చట పెట్టిన డాక్టర్ల వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా తిరిగింది. కనీసం కుర్చీలోంచి లేచి పాము కాసిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కాసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కరు లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కాసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కరు కూడా. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కూడా డాక్టర్లలో పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. అదే నిర్లక్ష్యం, అదే బాధ్యతారాహిత్యం. పేషెంట్కు నయం చేసి పంపాలన్న సంకల్పం, వైద్య స్ఫూర్తి లోపించినట్టు ఆరోపణలొస్తున్నాయి. వాస్తవంగా ఖమ్మం మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 150 మంది వైద్యులుండాలి. కానీ 130 మంది వైద్యులే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచుల పదవీకాలం తీరిపోయి ప్రత్యేక అధికారుల పెత్తనంలో గ్రామాలన్నీ కంపు కొడుతున్నాయి. డ్రైనేజీలను శుభ్రం చేయటం లేదు. చెత్త ఏరివేత మొక్కుబడిగా సాగుతోంది. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన చర్యలు లేవు. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పైగా 10 రోజులుగా వర్షాలు పడుతుండటంతో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా వంటి విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయి. వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి జనం క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో 900 నుంచి 1000 వరకు ఉండే ఓపీ పేషెంట్ల సంఖ్య ఇప్పుడు 1500కు చేరింది. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళిక లేకపోవడంతో రోజుకి బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. జ్వరాల బారిన పడి గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 90% మంది జ్వరాల బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పేషెంట్లతో ఖమ్మం ఆసుపత్రి కిటకిటలాడుతోంది. వార్డుల్లోనూ ఇన్ పేషెంట్లు కిక్కిర్సిపోతున్నారు. ఎంతకు జ్వరాలు తగ్గడం లేదన్న ఫిర్యాదు కూడా ఉన్నాయి. మొక్కుబడి వైద్యం చేయటంతో పేషెంట్ల రికవరీ తగ్గిపోయినట్టు చెబుతున్నారు. వివిధ టెస్ట్ల రిపోర్ట్ల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. సాధారణ చికిత్స కోసం వచ్చేవారికి కూడా టెస్ట్ రిపోర్ట్లు సకాలంలో అందటం లేదు. థైరాయిడ్, కొలెస్ట్రాల్ వంటి టెస్టుల రిపోర్ట్ల కోసం 2 వారాలు తిప్పుతున్నారని పేషెంట్లు వాపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వేలకు వేలు ఖర్చు పెట్టలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ వస్తే అదే మిషన్ పని చేయట్లేదు. మళ్ళీ సోమవారం నాడు రమ్మన్నారు. ఇబ్బంది కదండి, ఎటు తిరగాలంటే చూసుకోవాలి కదా గవర్నమెంట్. మరి అంతటా ప్రభుత్వం ఏం చెప్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అందరూ బాగా చేస్తారని అంటున్నారు. మరి వారం తిరగాలంటే ఛార్జీలు, ఇంట్లో పనులు ఉంటాయి. బయటకు వెళ్తున్నామో వేలకు వేలు టెస్టులు. ఈడికి వస్తేనేమో రేపు రండి, ఎల్లుండి రండి, సోమవారం రండి. తిను మా మేనత్త అండి. 4-5 డేస్ నుంచి మా అత్తకు ఫీవర్ వస్తుంటే తీసుకొని వచ్చాము. టెస్టులు అవి ఇచ్చాము. ఇంకా టెస్టులు రాలేదు. టెస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా అప్గ్రేడ్ చేసిన నాటి కేసీఆర్ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ, ట్రామా కేర్ సహా కార్పొరేట్ వైద్య సేవలన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగమేఘాల మీద డిప్యూటేషన్ పై వైద్యులను నియమించి సేవలను ప్రారంభించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ పోస్టులను రద్దు చేశారు. ఆ స్థానంలో శాశ్వత వైద్యులను నియమించలేదు. పైగా రోగుల సంఖ్యకు సరిపడా వైద్యుల సంఖ్యను మెరుగుపరచలేదు. ఉన్నవాళ్లు కూడా మొక్కుబడిగా ఆసుపత్రికి వచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. ఆసుపత్రి నిర్వహణపై ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులున్నా వారి భయం గాని, సూచనలు గాని ఇక్కడి సిబ్బందికి పట్టడం లేదు. ఎమర్జెన్సీ సేవలో ఐసీయూ బెడ్లు కూడా సామాన్యులకు ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. జ్వరంతో వస్తే బెడ్ లేదు, రికమెండేషన్ తీసుకురమ్మని చెబుతున్నారని మండిపడుతున్నారు. మా అమ్మకి సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీ దాంట్లో చేర్పియాలంటే ఐసీలో బెడ్లు లేవు.
ఎవరినైనా రికమెండేషన్ చేసి బెడ్లు ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే చేర్పించుకోండి అని అంటారు. ప్రభుత్వాసుపత్రి అంటే పేదవాడికి ఆరోగ్యాన్నిచ్చే దేవాలయం లాంటిది. కానీ ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మాత్రం ఆ విషయాన్ని మర్చినట్టు కనిపిస్తుంది. సీనియర్ డాక్టర్లు అందుబాటులో లేక మెడికల్ కాలేజీ విద్యార్థులే రోగులకు దిక్కవుతున్నారు. వారి పర్యవేక్షణలో అరకొర వైద్యం అందుతోందని రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప సీనియర్ డాక్టర్లు వైద్యం చేయటం లేదు. దీంతో వైద్యం పడకేసింది. జనానికి ప్రభుత్వాసుపత్రి మీద నమ్మకం పోతోంది. ఆసుపత్రి మీద వస్తున్న ఆరోపణలు, పేషెంట్ల ఇబ్బందుల మీద సూపరింటెండెంట్ను టీ న్యూస్ వివరణ కోరగా అంతా సవ్యంగానే ఉందని, వైద్యులతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా వైద్య సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు మనకు దాదాపు 15 రోజుల నుంచి మన రాష్ట్రంలో వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి. దానివల్ల మనకు కొద్దిగా మన హాస్పిటల్లో ఫీవర్ కేసులు ఎక్కువనే నమోదవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మన వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి. అన్ని రకాల మనకు మెడిసిన్స్ కానీ, వాళ్ళకు అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్స్, మనకు ల్యాబ్ సదుపాయాలు కానీ, బ్లడ్ టెస్టులు కానీ, మనకు అనుభవ వైద్యులైన డాక్టర్స్ ఉన్నారు. కొత్తగా మనకు ప్రొఫెసర్స్ వచ్చారు, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ మనము ఇవ్వడం జరుగుతుందండి. ఒకప్పుడు ఉత్తమ సేవలందించి మెడికల్ కాలేజీగా రూపాంతరం చెందిన ఆసుపత్రి ఇలా ఎందుకు తయారైందని జనాలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల కొరత, నిర్లక్ష్యం ఇలాగే ఉంటే తమ ఆరోగ్యానికి దిక్కెవరని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. అనుముల మండలం మదారిగూడానికి చెందిన జవాన్ ఈరటి మహేష్ అనారోగ్యంతో కన్నుమూశాడు. మహేష్ ఏడాదిన్నర కాలంగా అస్సాంలో ఆర్మీ జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే వాతావరణ మార్పులతో అనారోగ్యానికి గురైన మహేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. మహేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మహేష్ మృతితో ఆయన స్వగ్రామం మదారిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 2,36,254 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా 31,784 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లో అవుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 858.40 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 100.7085 టీఎంసీలు ఉంది. ఇక మరోవైపు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులోకి 2,38,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు 41 గేట్లను ఎత్తి 2,30,398 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకు చేరింది. జలాశయం ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లోని 11 యూనిట్లలో కరెంటు ఉత్పత్తి అవుతుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న మోడీ ఇప్పటికీ ఆ మాటే ఎత్తడం లేదని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఆగస్టు 9న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మాదిగల మహాధర్నా నిర్వహించనున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన విడుదల చేశారు. వర్గీకరణ చేయకపోవడం వల్ల ఎస్సీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రధాని మోడీ మళ్లీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రాకముందు 100 రోజులలో మా ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ చేస్తానన్నటువంటి మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, బంగారు లక్ష్మణ్ గారితో పాటు, దత్తాత్రేయతో పాటు మరి 10 సంవత్సరాలు గడుస్తుంది, ఎస్సీ వర్గీకరణ చేయలేదు. భారతదేశంలో అనేక
జటిలమైన సమస్యలన్నింటిని కూడా మోడీ గారు మరి పరిష్కరించారు. ఈ ఎస్సీ వర్గీకరణ ఎవరికి కూడా రూపాయి కూడా నష్టం లేనటువంటి ఎస్సీ వర్గీకరణ. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఎస్సీలలో ఉపకులాలుగా ఉన్నటువంటి వారందరికీ నష్టం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. తెలంగాణలో 80% మాదిగలు ఉపకులాల వాళ్ళు ఉన్నాం. కానీ తీవ్రంగా ఈరోజు ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా, విద్య పరంగా, సంక్షేమ పరంగా, పథకాల పరంగా నష్టం జరుగుతూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా బోధు మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో కరత్వాడ ప్రాజెక్టుకు వరద పోటెత్తి పైనుంచి అలుగు పారుతోంది. దీంతో పెద్ద పెద్ద చేపలు అలుగుపై నుంచి కింద పడుతుండటంతో చేపలు పట్టడానికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. మీద పడుకోరు జింబాల్ మీద ఆట మీద మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కన్న కొడుకునే తల్లిదండ్రులు అతి కిరాతకంగా కత్తితో పొడిచి అత్యాయత్నం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అబ్బర్ల శేఖర్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. షిరిడి నుంచి కాకినాడ వెళ్తున్న రైలు దొంగతనం జరిగింది. సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్లో సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ట్రైన్లో చొరబట్టారు. పర్లీ బైద్యనాథ్ వద్ద ట్రైన్లోనికి చొరబడ్డ దొంగల ముఠ 3 పోకిల్లో దోపిడీకి పాల్పడింది. కాగా 3 పోకిల్లో అంతా తెలుగు వాళ్లే ఉన్నారు. ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోగానే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జరిగిందండి ఇది. ఒక సెక్యూరిటీ లేరు, ఒక రైల్వే సిబ్బంది లేరు, కనీసం టీసీ లేరండి. టీసీని జరిగాక మేము చూసుకుని అడిగితే క్యాజువల్గా ఎప్పుడు జరిగేది కానీ సమాధానం చెప్పారండి. పర్లీలో ఆగామండి. పర్లీలో కంప్లైంట్ ఇస్తే బేదర్లో ఆగమన్నారండి. బేదర్లో కంప్లైంట్ ఇస్తే సికింద్రాబాద్కి వెళ్ళమన్నారండి. ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక 30 లక్షలు తగ్గింది. 25 to 30 సార్. 30 లక్షలు తగ్గింది. 30 లక్షలు జరిగిందండి. 2-2:30 ప్రాంతంలో దొంగలు పడ్డారు. ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు, గాజులు, ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకింద పెట్టుకుని పడుకున్నాక 2:30 ప్రాంతంలో తలకిడ కింద కూడా తీసేశారండి. తలగడ కింద తీసేశారు. మొత్తం అన్నీ మా B4లో అటువైపు ఇటువైపు 3 బోగీల్లో దొంగతనం జరిగింది. సుమారు 20 నుంచి 25 లక్షల వరకు పోయాయి. అందరూ ఏడుతున్నారు, కంప్లైంట్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ. మేము షిరిడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం. సో ఈ ట్రైన్లో షిరిడి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం. అరౌండ్ ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలో అందరు నిద్రపోయాం. ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లీ అనే స్టేషన్లోని ఆగింది. సో ఆల్మోస్ట్ 1:30 ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన బ్యాగ్ అక్కడే ఉంది. బ్యాగ్ కానీ మొబైల్ అక్కడే ఉన్నాయి. ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ 2 o'clockకి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు. మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి 3 o'clock లేచారు. చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు. తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు, వెనకాల వాళ్ళది లేదనమాట. అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా. ఏసీ కోచ్ బాయ్స్ కానీ ఏసీ ఎవరూ లేరు సార్. అంటే ఒక దొంగ ఎక్కుతాడు, 4 బ్యాగులు తీసి కిందకి దిగిపోతున్నాడు. ఏసీ బాయ్స్ అక్కడ ఉంటే అలర్ట్గా, అసలు ఏసీ బాయ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరూ లేరు. డోర్స్ ఏమో క్లోజ్లో లేవు, అన్లాక్లో ఉన్నాయి డోర్స్. కామన్గా స్టేషను అనగానే లాక్ స్టేషన్ దగ్గరికి వచ్చేటప్పుడు అన్లాక్ కావాలి కదా డోర్స్ ఏసీవి. ఆ సిస్టమే లేదు. మరి ఏంటో తెలియదు ఎక్కడ తప్పు జరిగిందో. ఏసీ టెక్నీషియన్ కంపల్సరీ డోర్ దగ్గర ఉండాలి అటెండర్. అసలు వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే ఇంతవరకు రాదు కదా. హైదరాబాద్ జియాగూడ వెంకటేశ్వర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టు న్యాయవాది రామారావు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా సెల్లార్లో నిర్వహిస్తున్న ఫర్నిచర్ తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్, అతని కూతురు శివప్రియ మృతి చెందారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు.
1200, 1200, 1300 మంది ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాన్ని అయితే నిన్నైతే ఒక చాలా బాధాకరం, ఒక చిన్న పాప చనిపోవడం జరిగింది. పాపతో పాటు తల్లిదండ్రులు కూడా మృతి చెందిరని తెలిసింది. ఇది చాలా బాధాకరం. అయితే మొదటిగా ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేటివి ఎందుకు అవుతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తే ఎక్కువ శాతం ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఇవి జరుగుతున్నాయి ఎందుకంటే అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్లనని అనుమతి లేకుండా కొన్ని వ్యాపారాలు చేయడము కాకుండా మొన్న నాంపల్లి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే, లేకుంటే రూబీ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటే సికింద్రాబాద్లో 10 మంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.